అయ్యా యజమాని గారు చెప్పండి. మమ మయా సంకల్పిత విశ్వ కళ్యాణార్థం శతచండీ సహిత శ్రీ అతిరుద్ర మహాయాగ సంపూర్ణత్వ సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం పూర్ణ ఫల సిద్ధ్యర్థం పూర్ణాహుతిం హోష్యామి. ద్వాదశ గృహీతేన అధ్యేన ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టో నవ దశ ఏకాదశ ద్వాదశ. ముందు పండితులందరూ కూడా ఒక్కసారి ఈ చెప్పే మంత్రం చెప్పి మళ్ళీ ఇలాంటి యాగము బహుగా అతి తొందరలో జరగాలని ఆశిస్తూ ఈ మహాయాగానికి పూర్ణాహుతి చేస్తున్నాము. సప్తదే అగ్నే సమిధ సప్త సప్త ప్రియాణే పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి భోగ్యం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి. అగ్నయే అగ్నయే సప్తవద ఇదం నమః. అయ్యా అదిగో వాళ్ళంతా కూర్చోండి. అవతల కనిపించాలందరికీ చాలా చుట్టూ లక్షల మంది ఎవరు కూర్చోవాలందరూ కూడా అందులో మనందరికీ భాగ్యాన్ని కూడా కల్పించి ఇంతమంది చేత కార్యక్రమం చేయించడం అంశంలో ఆ అవకాశాన్ని మన ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వడం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ దీనికి ఉండేటువంటి ఆ అధినేతృత్వాన్ని మనందరికీ ఇవ్వడంలో చాలా సంతోషంతో మనందరూ కూడా శ్రీశైలం మండల తరఫున స్వామివారి యొక్క ప్రసాదంగా దీన్ని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ప్రసాదంగా ఇలాంటి ఎన్నో యాగాలు వారు ఇంకా చెయ్యాలని ఈ స్వామి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. మొదటి రోజునే స్వామికి కూడా ఇచ్చాం, మన అందరి తరఫున బొట్టబట్టలు ఇచ్చాం, వారిచ్చింది కదా మనం కూడా ఇచ్చాం. అట్లా ఇక్కడికి యజమానులు కూడా మనం పట్టుకొచ్చాం అన్నమాట. అది మనందరి తరఫున కూడా జలం పక్షాన వారికి ఆశయపూర్వకంగా మనం అందజేస్తూ ఉన్నాం. ఆశీర్వచనంలో కనబడి కదా శ్రీరామ